ఇక్కడ చూడండి నా వాల్ పేపర్ని నేను ఎప్పుడైతే టచ్ చేస్తానో అది ఈ విధంగానైతే చేంజ్ అయింది. మీరు కూడా ఈ విధంగానైతే చేయొచ్చు. జస్ట్ 3 సింపుల్ స్టెప్స్ లోనే చెప్తాను. వీడియోని అయితే సేవ్ చేసేసి పెట్టుకోండి. బై ది వే, వెల్కమ్ టు ఐఫోన్ X పార్ట్ 7. స్టెప్ నెంబర్ 1, మీరు ఏ ఫోటోని అయితే వాల్ పేపర్ లెక్కన సెట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటో దగ్గరకు వచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసేయండి. స్టెప్ నెంబర్ 2, ఇప్పుడు మీరు డూప్లికేట్ చేసిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో యొక్క ఫిల్టర్ సెక్షన్స్ లోకి వెళ్ళండి. లాస్ట్ ఫిల్టర్ ని సెలెక్ట్ చేసేసుకోండి. మనకి బ్లాక్ అండ్ వైట్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు బ్లాక్ అండ్ వైట్ అడ్జస్ట్ అవ్వకపోతే లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ ని అడ్జస్ట్ చేసేసుకోండి. అండ్ మీకు ఫోటోకి బ్లర్ ఎఫెక్ట్ కావాలంటే మీరు అడ్జస్ట్ సెక్షన్ లోనే లాస్ట్ వెళ్ళినట్లయితే విగ్నేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మీరు బ్లర్ మీకు ఫోటోకి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోండి. స్టెప్ నెంబర్ 3, ఇప్పుడు మీ మొబైల్ ని లాక్ చేసి ఇప్పుడు లాక్ స్క్రీన్ ని లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, రైట్ సైడ్ లో ప్లస్ అనే ఆప్షన్ ని కనిపిస్తుంది. ఈ ప్లస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసేసి ఫోటో షఫుల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ ఫోటో మాన్యువల్ ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ చేసిన ఫోటోని అండ్ అలాగే మీ ప్రీ ఎగ్జిస్టింగ్ కలర్ ఫోటోని రెండింటిని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫోటోస్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ ని క్లిక్ చేస్తారనుకోండి, షఫుల్ ఫ్రీక్వెన్సీ అనేది ఆన్ ట్యాప్ ని సెలెక్ట్ చేసేసుకోండి. డన్. ఎప్పుడైతే మీరు లాక్ స్క్రీన్ లో టచ్ చేసే కొద్దీ మీకు కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ లెక్కన అయితే చేంజ్ అవుతుంది. పార్ట్ 8 కావాలంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టేసుకోండి. నేను మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. సీ యూ టుమారో.